రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సాధారణ సమావేశంలో భాగంగా మరి మున్సిపాలిటీలో 10 అంశాలు పెట్టుకోవడం జరిగింది. మరి ఎప్పటిలాగే ఈసారి కూడా ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో మరి ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 నెలలు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నప్పటికీ కనీసం మున్సిపాలిటీకి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు మున్సిపాలిటీ ఏ పరిస్థితిలో ఉందంటే కనీసం ఈరోజు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్లకు దాదాపుగా 4-5 నెలల నుండి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉన్నది. అలా చెప్పుకుంటూ పోతే నేను విలీన గ్రామాలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి మొటేషన్స్ విషయంలో కావచ్చు, పొజిటింగ్ విషయంలో కావచ్చు, మరి మున్సిపల్ నుంచి ఆర్ఓ గారు ఇస్తలేరని చెప్పి ఈరోజు విలీన గ్రామాల ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మున్సిపల్ కౌన్సిల్లో కూడా మరి విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కొన్ని కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మొటేషన్స్ పాలసీ కావచ్చు కానీ డిమాండ్ ఇష్యూర్ కాపీ కానీ ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పి ఇలా మున్సిపల్ కౌన్సిల్లో కోరనది. అదేవిధంగా ఇంకొక 2 నెలలు అయితే మున్సిపల్ కౌన్సిల్ టైం కూడా అయిపోతున్నది కనుక ఇప్పుడన్నా మేము గెలిచినటువంటి వార్డు ప్రజలకు కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏమైనా నిధులు ఇచ్చినట్టు చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే నిధులు మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డ్రైనేజ్ పైన ముఖ్యంగా అయితే శానిటేషన్ పైన మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఎలాంటి శానిటేషన్ అయితే సిరిసిల్లలో 0 ఉన్నది. దానిపైన కూడా ఎస్ఐ పైన కూడా చాలా వరకు కూడా యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మరి అది ఎందుకో అతని పైన యాక్షన్ తీసుకుంటారని కూడా ఈరోజు కూడా కమిషనర్ గారికి మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఎస్ఐ పైన కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు సాధారణ సమావేశంలో వాళ్ళ అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం గడుస్తున్న మున్సిపాలిటీలకు నిధులు లేకుండా మున్సిపల్ అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఎంతసేపు కూల్చివేతల మీద తప్ప అభివృద్ధి మీద దృష్టి లేని ప్రభుత్వం చాలా దురదృష్టకరం. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం ఇచ్చిన ఏ నిధులు కూడా ఇలా ఖర్చు చేయడం లేదు. అలాగే కనీసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద ₹104 కోట్ల ఈ తాగునీటి అవసరాల కోసం ఇచ్చింది. అవి కూడా గత సంవత్సరాలుగా ఇంతవరకు ఖర్చు చేయడం లేదు. ఆ పనులు ప్రారంభించడం లేదు. ఆ పనుల మీద రక్షించడం జరిగింది. ఆ పనులను కనీసం వేగంగా అమలు చేసి పనులు పూర్తి చేసి సిరిసిల్ల పట్టణం మరియు విలీన గ్రామాల ప్రజల నీటి అవసరాలు తీర్చమని చెప్పడం జరిగింది. అలాగే గత 10 ఏళ్లుగా సిరిసిల్ల పట్టణంలో శానిటేషన్ మీద విస్తృతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛత మీద అవార్డులు తీసుకున్న సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీలో గత సంవత్సర కాలంగా చుట్టుపక్కల పందుల బెడద తీవ్రంగా మారింది. ఆ పందులను వెంటనే ఈ సిరిసిల్ల పట్టణం నుంచి తొలగించాలని కమిషనర్ గారిని చైర్మన్ గారిని కోరడం జరిగింది. మిగతా అభివృద్ధి అంశాలపై కూడా తీవ్రంగా చర్చ జరిగింది. భారత్ మాతాకి జై.